హాయ్ గైస్, నేను ఇవాళ నవాబుల కోట చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నవాబుల కోట అంటే పూర్వం నాటి నవాబులు పరిపాలించిన కోట ఇది. ఇప్పుడు నేను రాచర్ల గ్రామంలో ఉన్నాను. చూడండి ఏ విధంగా ఉంది అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం లోపల ఏముండయి అనేది నేను చూపిస్తాను. మనం లోపలికి వెళ్దాం. ఆనాటి పరిపాలించిన నవాబుల కోట ఏ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎత్తున ఉంది. అప్పుడు కాలం నాటి కోటలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ కాలంలో ఇలాంటి గోడలు కట్టాలంటే చాలా కష్టం. ఆనాడు నవాబులు ఎట్లా ఈ కోట నిర్మించారు అనేది చాలా అద్భుతంగా ఉండేటివి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట, లోపలికి వెళ్ళే దారి. ఇది గేటు, ఫస్ట్ గేటు. అన్నీ చాలా పడిపోయినాయి. అప్పట్లో బాగుండేటివి అనమాట, రాజుల కాలంలో బాగుండేటివి. అక్కడ మనకు కనపడేది ఆ బురుజు లాంటిది. అక్కడ బట్టలు వెళ్ళి పైకి ఉండి చూసేవాళ్ళు అనమాట, బయట ఏముంది, ఎవరు వస్తున్నారు, ఏం కథ అంటే బట్టలు చూసేవాళ్ళు అక్కడ నుంచి పైకి. ఇది సెకండ్ గేటు, రెండో గేటు. మనం రెండు గేట్లకి వచ్చాము. ఇటు పక్కకి వెళ్తే ఇటు పక్క బయటికి వెళ్ళడానికి స్వరంగ మార్గం ఉందన్నమాట. బయటికి వెళ్ళడానికి ఇది స్వరంగ మార్గం. ఈ దారి గుండా వెళ్ళేవాళ్ళు అన్నమాట. బయటికి వెళ్ళాలంటే ఈ దారి గుండా వెళ్ళేవాళ్ళు. మనం లోపలికి ఎంట్రన్స్ అవుదాము. లోపల ఏముంది, తర్వాత రాజు ఇక్కడ ఉండేవాడు, ఇందులో బావి ఉన్నాయి, బావిలు కూడా ఉన్నాయి. బావి గురించి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ సెకండ్ ఎంట్రన్స్ అనమాట. ఇది మనకి ఎదురుగా ఉండేది అదొక బుర్జు అంటారు. అక్కడ పైన కూడా బట్టలు ఉండి బయట చూస్తూ ఉంటారు అనమాట, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది చూస్తుంటారు. ఈ విధంగా మనం లోపలికి ఎంటర్ అవుదాము. అప్పుడు ఇవన్నీ చెట్లు గిట్లు ఏమి లేవండి. ఇప్పుడు రాజులు లేరు కాబట్టి చెట్లు గిట్లు అన్నీ ఎక్కువ వచ్చేసినాయి. ఇది బుర్జు అనమాట. బుర్జు ఆనాటి కాలంలో ఉన్నట్టు బుర్జు. ఈ బుర్జు మీద బట్టలు నిలబడి బయట శత్రువులు వస్తున్నారా లేదా అని చూసేవాళ్ళు అనమాట. ఈ బ్రిడ్జి మీద రాజుకు కాపలా, ఈ కోటకు కాపలాగా ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ కోట నేను మొత్తం చూపిస్తాను. చూడండి, చుట్టూ ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఇక్కడ మనకి ఎదురుగా ఉండేది అద్దాల మేడ అనమాట. ఇక్కడ అద్దాల మేడ ఉండేది. అద్దాల మేడ అనేది పడిపోయింది. ఇందులో ఈ ఏరియా వచ్చేసి అద్దాల మేడ ఉండేది. దాదాపుగా మనం లోపలికి వచ్చేసాము. ఇది మూడో ఎంట్రన్స్ అనమాట. రాజు నివసించిన గది ఉంది లోపల చూపిస్తాను. తర్వాత పక్కన బావి ఉంది. బావిలో రాజు స్నానం చేసి అక్కడ ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో. ఇప్పుడు ఎలా ఉందని చూద్దాం, ఓకేనా? వీళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రమేష్ రియల్ లైఫ్. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. మొత్తము పడిపోయింది.
అప్పుడు చాలా బాగుండేది అనమాట. నవాబులు బాగా మంచిగా కట్టించుకునే వాళ్ళు. నవాబు ఈ విధంగా ఇక్కడే ఉండేవాళ్ళు. నవాబులు ఇక్కడే నివసించే వాళ్ళు అనమాట. చూద్దాం మనం లోపల ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగుంది. నాటి కాలం నాటి గది. ఇప్పుడు వచ్చేసి స్వామి పెట్టారు. ఇక్కడ స్వాములు ఉన్నారు. మనం చుట్టూ ఏ విధంగా ఉందని చూపిస్తాను. దగ్గరికి వెళ్ళి చూపిస్తా, చూడండి. మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూద్దాం. అదొక రూమ్ అనమాట. ఎదురుగుండేది ఒక రూమ్. ఇక్కడ సైడ్కి ఉన్నది ఒక రూమ్. పైన టాప్ చూస్తే అది మొత్తం రాయితోని కట్టేశారు అనమాట. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్దాము. బ్యాక్ సైడ్ కూడా ఏముంది, ఎలా కట్టారు, ఏ విధంగా కట్టారు. అప్పట్లో రాయి చూడండి, ఇంత పెద్ద రాళ్ళు. ఆ రాళ్లతో ఈ విధంగా నవాబులు కట్టారంటే అంత మంచిగా చెక్కారు. మనం చుట్టూ చూపించాను. ఇప్పుడు మనము బాయ్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాము. ఇదే బాయి. ఆ బాయి ఏ విధంగా ఉందని చూద్దాము. అప్పుడు నవాబులు ఏ విధంగా స్నానాలు చేసేవాళ్ళు, లోపలికి ఏ విధంగా దిగేవాళ్ళు, లోపల ఏ విధంగా ఉందనేది నేను చూపిస్తాను. మనకి ఇక్కడ కనపడేది బాయి. ఈ బావిలోనే స్నానాలు చేసేవాళ్ళు అప్పట్లో. అప్పట్లో కూడా బావిలు ఇప్పుడు కూడా ఉన్నాయి. పూర్వం నాటి బావి అనమాట ఇది. చూసారా ఫ్రెండ్స్, ఏ విధంగా కట్టారు. చాలా బాగుంది. నీళ్ళు అయితే లేవు. ఇక్కడ స్టెప్స్. ఈ మెట్ల ద్వారా కింద దిగి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు అనమాట నవాబులు. ఈడదాకా వచ్చేటి వాటర్. మనం బావిలోకి వెళ్దాము. బావిలో చూసి లోపల కింద దిగి చూసి వస్తాము. అప్పుడు ఈ విధంగా నవాబులు కింద దిగి స్నానం చేసేవాళ్ళు అనమాట. పూర్వం నాటి బావి. వీటి దాకా నీళ్ళు వచ్చేటివి, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేవు. ఆనాడు కూడా ఎలాంటి బయలులో దిగారు, స్నానాలు చేశారని చూపించారు. ఓకేనా ఫ్రెండ్స్, రమేష్ రియల్ లైఫ్ ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కోటలో చివరిలో ఉండాము. అక్కడ ఉండే వచ్చేసి బుర్జు అనమాట. అక్కడ బట్టలు ఉంటారు. తర్వాత ఇటు పక్క ఒక బట్టలు ఉంటారు. పైన ఉండి చుట్టూ ఈ కాంపౌండ్ అంతా చుట్టూ అనమాట. ఈ కోటకు చుట్టూ ఉంటుంది. ఇప్పుడు మనము అక్కడికి పైకి వెళ్దాం. అక్కడికి వెళ్ళి పైన ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. ఇక్కడ నవాబుల కాలంలో బట్టలు ఈ బుర్జుల మీద నిలబడి శత్రువులు వస్తున్నారా లేదా అని చూడడానికి ఇక్కడ కాపలా పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. బట్టలు ఉండే స్థలానికి మనం వెళ్దాము. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఎత్తు ఉంది.
మనం ఇందులో నుంచి మనం లోపలికి వెళ్తాము. ఒక సొరంగం మాదిరిగా ఉంది చూసారా. మనం ఈ సొరంగం నుంచి మనం వెళ్దాం. ఇట్లా ఈ దారి ఇంటి పోవాలా. ఇక్కడే ఉండేవాళ్ళు భటులు. ఇక్కడ నుండి ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, శత్రువులు వస్తున్నారు అని ఇక్కడ నుంచే చూసేవాళ్ళు అనమాట అప్పుడు భటులు. మొత్తం చెట్లతో నిండుకుపోయింది కోట. మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం పైన. ఇక్కడ కింద ఉండేది నీళ్లు ప్రవహించేది వాటర్ ప్రవహించేది అనమాట. ఈ కోట బయట శత్రువు రాక వస్తే ఈ వాటర్ నుంచి రాలేక ఉండాలని చేసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు రాజు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది దారి, నీళ్ళకి దారి. ఇది నీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటాయి. కోట చుట్టూ బయట ఈ విధంగా నీళ్లు ప్రవేశిస్తూ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, నేను కింద చూపిస్తున్నాను. ఈ చోట కుట్టు ఈ విధంగా ఉంటుంది, నీళ్ళే ఉంటాయి. ఇప్పుడు మనకు అక్కడ కింద కనబడుతున్నది నవాబులు పరిపాలించిన రూమ్ అనమాట, ఇల్లు. ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్, నా వెనుకలో మనం పైన హైట్లో ఉన్నాము. ఇది బయట పక్క అనమాట. ఇదంతా లోపల అంతా చెట్లు ఉండిపోయినాయి ఈ కాలంలో.